Daily. Taste the Daily. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు ఇంటింటికి వెళ్లి కార్డ్స్ పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. వరలక్ష్మీ నగర్లో ఇంటింటికి వెళ్లి కార్డులు పంపిణీ చేశారు. మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టడానికి స్మార్ట్ కార్డులు అంటున్నారు మంత్రి. స్మార్ట్ కార్డ్స్ వల్ల ఉన్నత స్థాయిలో మానిటరింగ్ జరుగుతుంది అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది అంటున్నారు. వాళ్ళకి ఈ కార్డులు పంపిణీ గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావనతోటి, ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు. 1,46,00,000 గృహాలకి, అంటే మన రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని, సో రాబోయే రోజుల్లో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడ కూడా పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గే విధంగా, అది ఎక్కడ దారి మళ్ళకుండా చూసుకునే విధంగా ఒక బాధ్యతతోటి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మాకు ఆ ట్రాన్స్పరెంట్ విధానం, కొత్త ఆలోచన, అకౌంటబిలిటీ పెరుగుతుందని నమ్మకంతో దీన్ని ముందుకు తీసుకెళ్తాం.